ఇంత గొప్ప పరిశ్రమ, ఇంతమందికి ఉద్యోగాలు కల్పించే పరిశ్రమ, ఇంతమందికి ఉపాధి కల్పించే పరిశ్రమ, ఇన్ని లక్షల కోట్లు రూపాయలు మా ఏరియాకి వస్తుందని మేము అస్సలు ఊహించలేదండి. ఈ కూటమి ప్రభుత్వానికి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు అత్యంత కృషి చేసి ఈ రాష్ట్రాన్ని శాంక్షన్ చేసినందుకు దాన్ని అత్యంత సాహసోపేతంగా ఎంతో కృషి చేసి అన్ని రకాలైన ఇబ్బందులు పడి రాత్రులు పగలు ఆ భూసేకరణలో కానీ ఇతర సమస్యల్లో కానీ కృషి చేసిన మా అనితమ్మకి నిజంగా హ్యాట్సాప్ చెప్తున్నామండి మా నియోజకవర్గ ప్రజల తరపున. నిజంగా చాలా చాలా మంచి నిర్ణయాలండి. లోకల్గా మా భూములు తీసుకున్నారు, మంచి పరిహారాలు ప్యాకేజ్ ఇచ్చారండి. ఏ రైతును కూడా ఏ కుటుంబాన్ని కూడా ఇబ్బంది పడకుండా దేశంలోనే మొట్టమొదటిసారిగా మొత్తం R&R ప్యాకేజ్ క్లియర్ చేసి మా ప్రాంతంలో ఈ ప్రాజెక్ట్ పెట్టడం అనేది చాలా చాలా ఆనందంగా ఉందండి. ఏ కుటుంబం నుంచి కూడా కన్నీళ్ళు అనేది లేదు. స్వచ్ఛందంగా హ్యాపీగా ఈరోజు ఆ ప్రాజెక్ట్ కట్టుకోవడానికి అవకాశం అనేది గవర్నమెంట్కి ఇచ్చారండి. నిజంగా అది కూడా మా ఈ గవర్నమెంట్ యొక్క చిత్తశుద్ధిని నిరూపిస్తుంది. మేము కళ్ళలో కూడా అనుకోలేదండి ఇలా జరుగుతుందని, ఇలాంటి ఉద్యోగాలు వస్తాయని, ఇలా చూస్తామని మేము అప్పుడు కళ్ళలో కూడా అనుకోలేదు. ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. పోనీ మా తలాటం అయిపోయినా మా పిల్లలన్నా సంతోషంగా బతుకుతారని చాలా సంతోషిస్తున్నాను. ఈవేళ చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారి పరిపాలన చాలా బాగుందండి. అందరూ కూడా చాలా ఉపాధితోటి బతుకుతారని చెప్పేసి ఉన్నదండి. మాకు మాత్రం చాలా ఆనందకరమైనటువంటి విషయం అండి. బాగుందని చెప్పేసి మేము కోరుకుంటున్నామండి. ఇక్కడ పెట్టడం చాలా మంచిదండి. కంపెనీ రావడం అందరికీ కూడా మేలేనండి. ఉద్యోగాలు గంట వస్తాయి. దాని చేత మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు వీళ్ళంతా కలిపి మన అన్నిటి గారు ఇక్కడ మంచి బాగా పెట్టారు. ఇక్కడ అంతకుముందు వ్యవసాయం బండి అండి. వ్యవసాయం పంటే ఏదో కొంతకంత వచ్చి కానీ పెద్ద కాదు. ఈ డెవలప్ అవుద్ది, చాలా బాగుంటుందండి.